పాఠ్యాంశం పేరండి ఏది సహాయం. మంచి మాటలను మరి జాగ్రత్తగా వినాలని కోరుకుంటున్నాను. ఏది సహాయం అనగా మనుషుల్లో సహాయం అనే మాట మనం చాలాసార్లు విని ఉన్నాం. బడుగు బలహీన వర్గాల వాళ్ళు, పేదవారు, దిక్కులేని వారు, ఏమండి నిర్భాగ్యులు, అభాగ్యులు, వీరందరూ కూడా సహాయాన్ని అర్థిస్తూ ఉంటారు. అయ్యా మాకు సహాయం చేయండి అని. ఆ సహాయం చేయడానికి ధనవంతులు ఉన్నవారు వాళ్ళు ఏం చేస్తారంటే ఇతరులకు సహాయం చేస్తారు. అది ఆ సహాయం అన్నది ఒక వస్త్ర రూపంలో ఉండవచ్చు, ఆహారం రూపంలో ఉండవచ్చు, ధనం రూపంలో ఉండవచ్చు, ఏదైనా కూడా ఒక సహాయం అన్నది చేస్తారు. అదేవిధంగా ప్రభుత్వము ఉన్నవైతే ఏం చేస్తాయంటే ప్రభుత్వము స్థలాలు అన్నవి ఇస్తుందండి. చాలామంది అప్లై చేసుకుంటారు, మాకు స్థలం లేదు ఇట్లా, లేకపోతే మాకు గూడు లేదయ్యా అంటారు, అంటే ఇల్లు లేదు అని. అలా ఇల్లు లేని వాళ్లకు ఇల్లు శాంక్షన్ అనేది చేయడం జరుగుతుంది. అదేవిధంగా మరి పేదవాళ్ళు ఉన్నారనే ఉద్దేశంతో వాళ్ళకి చదువుల విషయంలో పాఠశాలలు కట్టించారు. గత కాలాల్లో అయితేనా విద్య కోసం కూడా సహాయాన్ని అర్థించేవాళ్ళు. అదేవిధంగా ఎవరైనా కానండి ఆహారం అన్నది చదువుకునే వాళ్ళకు లేకపోతే మేము సహాయం చేస్తామండి. 3 పూటల అంటే మా ఇంట్లో ఉంటే లేదా మేము ఆదరిస్తాం, వారికి చదువు అంతా 1 సంవత్సరం కాలం పాటు మేము చెప్పిస్తాం. అదేవిధంగా పెద్ద పెద్ద చదువులు చదివే వాళ్ళు కూడా పెద్ద పెద్ద కంపెనీలకు అప్లై చేస్తూ ఉంటారు. మాకు చదువుకోవడానికి చాలా కష్టంగా ఉంది, ఏమంటే దాల్మియా అని కంపెనీ, మీరు విని ఉంటారు ఇట్లా కంపెనీలని. ఆ కంపెనీలు ఆఫర్ చేస్తాయి, ఎవరైతే బీటెక్ లేకపోతే ఇంజనీరింగ్, మెడిసిన్ అలా చేస్తూ ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోండి, వాళ్ళకు మేము సహాయము చేస్తామని. అంటే ఎవరు సహాయం పొందుతున్నారు, ఎవరు సహాయం చేస్తున్నారంటే ఉన్నవాడు లేనివానికి సహాయం చేస్తున్నాడు. ఉన్నవాడే చేయగలడు, లేనివాడు ఎలా సహాయం చేయగలడు? లేనివాడు పొందేవాడు, ఒకరు ఇచ్చేవారు, ఇంకొకరు పుచ్చుకునేవారుగా కనబడుతున్నారు ప్రేమ దేవుని వాళ్ళు. కానీ నిజమైన సహాయం అంటే ఏంటో ఈ ప్రపంచానికి తెలియదండి. ఏది సహాయం అన్న విషయం మనుషులు మాట్లాడుకుంటున్నారే తప్ప ఆహారం లేకపోతే సహాయం, వస్త్రం లేకపోతే సహాయం, ఇల్లు సహాయం, ఇవన్నీ సహాయాలుగా మనుషులు మాట్లాడుకుంటున్నారు. నిజమైన దైవజ్ఞానం, మహాజ్ఞానం దేన్ని సహాయంగా అంటుందో అన్న విషయం ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనం అందరూ కూడా తల్లి గర్భాల ద్వారా వచ్చినాం. ఈరోజు మదర్స్ డే జరుపుకుంటున్నారు. తల్లి మనకు ఏమి సహాయం చేసిందంటే ఇదిగో దేహాన్ని ఇచ్చిందండి. తల్లి తన కర్మాగారం, గర్భం అనే కర్మాగారంలో మనల్ని తయారు చేసి ఏం చేసింది? ఇదిగో దేహాన్ని ఇచ్చింది. మన తల్లేగిన దేహం ఇవ్వకపోతే అది స్త్రీల దేహాలైనా పురుషుల దేహాలైనా, తల్లే ఇవ్వకపోతే మనకి ఎవరిచ్చేవారండి దేహాలు? అందుకనే దాన్ని గుర్తించిన వారు ఏం చేస్తున్నారంటే ఈరోజు మదర్స్ డేగా జరుపుకుంటున్నారు. మా తల్లి మాకు దేహం ఇచ్చింది. దేహాన్ని ఇవ్వడమే కాకుండా చిన్న వయసులో ఉన్నప్పుడు మనము ఏవైతే పనులు అనుకుంటున్నామో ఆ పనులన్నీ మన కోసం ఏం చేసిందమే చేసి పెట్టింది. ఏమండి మనకు ఆహారం తినిపించడం కానీ, మేల్కోవడం కానీ, మన అనారోగ్య పరిస్థితుల్లో కానీ మీ తల్లి, నా తల్లి మనందరికీ సహాయం చేసింది. ఆమె సహాయం చేయకపోతే మనం ఉండేవాళ్ళమో చెప్పండి, ఆలోచించండి. ఏమండి ఈరోజు కూడా చాలామంది తల్లులు, కొన్ని చోట్ల బైబిల్లో మనం చూస్తే ఒక తల్లి తన పక్కనున్న బిడ్డ మీద కాలు వేసింటే ఆ బిడ్డ ఏమైందంట? చనిపోయిందంట. అంటే తల్లులు నిర్లక్ష్యంగా ఉన్నా, తల్లులు పట్టించుకోకుండా పోయినా మనం కూడా గర్భంలో నుంచి బయటికి వచ్చేవారము కాదు, వచ్చిన తర్వాత మనం కూడా చనిపోయేవాళ్ళం. తల్లులు చాలా జాగ్రత్తగా చూసుకుంటేనే మనము ఉంటాం ప్రేమ దేవుని వాళ్ళు. అదేవిధంగా ఈరోజు చూడండి, పిల్లలకు ఏవేవైతే అవసరాలు ఉన్నాయో అది ఆహారం కావచ్చు, లేకపోతే వాళ్ళ అవసరాలు కావచ్చు, వాళ్ళ అనారోగ్యాలు కావచ్చు, అన్నింటిలోనూ వాళ్ళ తల్లులు కేర్ తీసుకొని, బిడ్డల పట్ల కేర్ తీసుకొని మా బిడ్డలకు మంచి భవిష్యత్తు రావాలి. ఏమండి ఎలాంటి తల్లైనా కానీ వాళ్ళ పిల్లలకు మేలు కోరుతుందండి. మీరు అనుకుంటున్నాం మన తల్లి కన్నా ఎవరో మేలు కోరే వాళ్ళు ఉన్నారని, మన తండ్రి కన్నా ఎవరో మేలు కోరే వాళ్ళు ఉన్నారని అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ అనుకుంటుంటారు. అది అబద్ధం. మీ యొక్క మేలు కోరే వాళ్ళు మీ తల్లిదండ్రులు. తల్లిదండ్రులను ప్రేమించకుండా ఎవరినో ప్రేమించే వాళ్ళుగా ఈరోజు తయారవుతున్నారు సమాజంలో ఉన్న వాళ్ళంతా. తెలియడం లేదు ఎవరిని ప్రేమించాలో, ఎవరి దగ్గర ఉండాలో, ఎవరితో మాట్లాడాలో, ఎలా మెలగాలో ఈ ప్రపంచానికి తెలియదు ప్రేమ దేవుని వల్ల. తల్లి నిజమైన సహాయం మనకు చేసిందండి. కానీ
తల్లి దగ్గర తండ్రి దగ్గరే ఆగిపోవద్దు, ఇంకా చాలా ఉందని కూడా బైబిల్ అనేది సెలవిస్తుంది. ఏమండి, తండ్రి సహాయం చేశాడంటే నిజంగా తండ్రి సహాయం చేశాడు. ఏమండి, చాలా మంది తల్లులు ఇంట్లో ఉంటారు, వాళ్ళు గృహిణులుగా ఉంటారు. అప్పుడు బయటికి వెళ్ళి ఏమండి బయటికి వెళ్ళి ఒక 10 రూపాయలు సంపాదించడం అంటే, కష్టపడ్డం అంటే ఏమండి తీసుకొని వచ్చి ఆయన యొక్క చెమటోడ్చి తీసుకొని వచ్చి పిల్లలకు ఆహారాన్ని పెడుతున్నాడంటే ఏమండి ఎంత కష్టం ఆలోచించండి. పెట్టేది తల్లి ఆహారం వండి, కానీ ఏం గింజలు ఏవైతే వస్తున్నాయో మరి అవన్నీ తీసుకొని రావాలంటే తండ్రి పడే కష్టం. తండ్రి చాలా కష్టపడుతున్నాడు, ఎన్నో అవమానాలను ఎదుర్కొంటున్నాడు. అప్పులు చేసినప్పుడు కూడా ఒకసారి చెప్పరు, చేసావా అంటుంటారు ఇంట్లో వాళ్ళు. చేసినా ఏం చెప్పరు, ఏమంత తినడానికా? ఏమండి, ముందున్న వాటిని అన్ని మెయింటైన్ చేయాలంటే ఏం చేయాలా? అప్పులు చేయాల్సిందే. అప్పులు చేస్తే కానీ వడ్డీలు కట్టలేం. ఏమండి, మరి అప్పు ఎందుకు చేసాం? మళ్ళీ కుటుంబ అవసరాలు, అవి ఇన్సూరెన్స్లు కావచ్చు, లేకపోతే స్థలం కావచ్చు, ఏదైతే బిల్డింగ్ కావచ్చు, ఏ ఉన్న అవసరాలను ఎవరు తీరుస్తారో తండ్రి తీర్చాలి. తండ్రి యొక్క రెక్కల కష్టార్జితంతో మనం బ్రతుకుతున్నాం. తల్లి మనకు దేహాన్ని ఇచ్చింది, ఆ తల్లి ద్వారా మనం ఈరోజు మనగలుగుతున్నాం. తల్లి కేవలం దేహాన్ని ఇచ్చి ఊరుకుందా? మనకు మాట నేర్పింది, మంచి నేర్పింది, మంచి నైపుణ్యాలు నేర్పింది, మంచి గుణాన్ని ఇచ్చింది. వీటన్నిటిని మనం గుర్తించాలి ప్రేమ దేవుని వల్ల. మన తల్లి పడే కష్టాన్ని, మన తండ్రి పడే కష్టాన్ని గుర్తిస్తే బిడ్డలు కష్టపడతారు. తల్లి తండ్రి యొక్క వాళ్ళు కష్టపడుతుండేదాన్ని ఏమాత్రం గుర్తించని పిల్లలు ఏం చేస్తారంటే తల్లికి తండ్రికి అవమానాన్ని చేస్తారు. మనల్ని కూర్చోబెట్టి ఏం చెప్పాలంటే మనం పడిన కష్టాలు, మనకున్న బాధలు ఏమండి ఆ తల్లులు తండ్రులు ఏం చెప్పాలంటే ఆ పడే విధానం అవన్నీ చెప్పకుండా పోయి మా పిల్లలు సుఖంగా ఉండాలండి, మా పిల్లలు ఎలా ఉండాలంటే ఏదో ఆహ్లాదంగా బ్రతికితే చాలండి, ఆనందంగా ఉంటే చాలండి అనుకుంటే వాళ్ళందరూ కూడా చేతుల్లో నుంచి తప్పిపోతారు. బోధ చేయాలి, తల్లి బోధ చేయాలి, తండ్రి బోధ చేయాలి. ఎందుకంటే అప్పుడే కదా వాళ్ళు క్రమశిక్షణలోకి వచ్చే. చూడండి, ఒక చెట్టు పెంచబడాలి అంటే, ఒక మొక్క పెంచబడాలి అంటే ఆ మొక్కను ఏం చేస్తారంట, ట్రిమ్మింగ్ అనేది చేస్తూ ఉంటారు. పైకి పెరగాలది, మంచి ఫలాలు ఇవ్వాలి. అంటే చిన్న చెట్టుని చూడండి, ప్రతి సంవత్సరం దాన్ని ఏం చేస్తారంట, కట్ చేస్తూ ఉంటారంట. ఎందుకు అలా కట్ చేస్తుందంటే అది ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాలకి చాలా పండ్లు కాయాలంటే దాన్ని ఎప్పుడూ కట్ చేయకుండా అట్లే వదిలేసామనుకోండి, అలాగే వదిలేసామనుకోండి, నీకు పంట చేతికి రాదు. అవి ఏవో వస్తుంటాయి కాయలన్నీ కూడా, ఆ కాయలన్నీ అలాగే వదిలేసామనుకోండి, ఆ చెట్టు నుంచి రైతుకు రావాల్సిన ఫలం రాదు. ప్రేమ దేవుని వల్ల రావాల్సిన ఫలం రావాలి అంటే ఏం చెయ్యాలి అంటే దానికి సమస్య రావాలి, బిడ్డకు తెలియాలి, అదేవిధంగా కుమారునికి తెలియాలి. ఆ కష్టాలన్నీ తెలిసినప్పుడే మనం కూడా క్రమంగా మనం పెరుగుతాం. ఏమండి, అలా దేవుడు కూడా ఏం చేస్తున్నట, దేవుడు వీరే కాదు సహాయం చేసింది, నిజంగా సహాయం ఎలా అందిందో విషయాన్ని దేవుడు చెప్తున్నాడు. నీకు సహాయం ఎలా అందింది, నీకు దేహానికి ఎక్కడ నుంచి సహాయం అందింది, నీకు ఏమంటే ఈరోజు మనం అన్ని అనుభవిస్తున్నామే, ఈ ప్రకృతి, ఈ గాలి, ఈ ఆహారం, వీటన్నిటి వెనకాల ఎవరున్నారు? ఈ సహాయకుడు వెనకాల దేవుడు ఉన్నాడండి. వీటన్నిటి వెనకాల దేవుడు ఉన్నాడు. నువ్వు ఏదైతే అనుభవిస్తున్నావో, ఏమంటే నువ్వు ఒక బట్టను తొడుక్కుంటున్నావు, బట్ట కొన్నది నాన్న అమ్మ అనుకుంటున్నావు నువ్వు, కానీ ఇది రావాలంటే మొక్కలు ఉండాలి. ప్రతి దాని వెనకాల దేవుడు ఉన్నాడు. మన జన్మ వెనకాల దేవుడు ఉన్నాడు, నీ దేహం వెనకాల దేవుడు ఉన్నాడు. ఆ విషయాన్ని మనం గుర్తిస్తే, గమనిస్తే సమాజం ఇలా ఉండేది కాదు. ఈరోజు కనబడుతున్న సమాజం చూడండి, యుద్ధ వాతావరణం, ఏమండి మనుషుల్ని చంపడం, మనుషుల్ని ఏమండి దుర్మార్గులుగా చెడ్డవాళ్ళగా మారిపోయారు మనుషులంతా కూడా. ఇంత చెడుతనం రావడానికి కారణం ఏమంటే తల్లి శ్రమ గుర్తించము, తండ్రి శ్రమ గుర్తించము, దేవుడి శ్రమ గుర్తించము. మనం అంత అంధకారంలో బ్రతుకుతున్న మనుషులు బతికిపోతున్నారండి. మనం సహాయాలు పొందుకుంటున్నాం పిల్లరా. ఈ సహాయాలు మనం పొందుకున్నాం ఎక్కడంటే ఇదిగో దేవుని ద్వారా సహాయం మనం పొందుకుంటున్నాం. ఆయన ఎలా మనకు సహాయం చేస్తున్నాడో యెషయా గ్రంథం 44వ అధ్యాయం, యెషయా గ్రంథం 44వ అధ్యాయం 2వ వచనం చూడండి. నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయవాడైనా యెహోవా. చూడండి, నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి ఎక్కడ నిర్మించాడయ్యా దేవుడు అంటే నీ నిర్మాణం అన్నది గర్భంలో జరిగిందని చెప్తున్నాడు. ఇంటికి మహానిర్మాణం అంటాం, ఏమండి రాడ్లు తీసుకొని రావాలండి,
పిల్లర్స్ కట్టాలండి, దాని ఇటుకలన్నీ పేర్చాలండి, ఇల్లు కట్టాలండి. ఇది ఎంత కష్టం అంటారు బిల్డర్లు. ఎంతో మంది వర్కర్స్ చేస్తే కానీ ఇది కంప్లీట్ కాదండి. బండలు పరిచే వాళ్ళు ఒకరు, పెయింట్ చేసే వాళ్ళు ఎవరు అంటే బిల్డర్లు ఒకరు, ఇంజనీర్ ఒకరు, ఎంతో మంది కష్టపడి నిర్మిస్తే ఏమవుతుంది, ఒక బిల్డింగ్ అన్నది మహానిర్మాణం ఏర్పడుతుంది. కానీ నిర్మాణం వెనకాల ఎవరున్నారంట, దేవుడు. ఇంకొకసారి చదవమ్మా. నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించాడు దేవుడు, నిన్ను రూపొందించాడు దేవుడు. ఇంకా ఏం చేశాడంట, నీకు సహాయము చేయువాడైన యెహోవా. సహాయం ఏమండి, నువ్వు అనుకుంటున్నావేమో నాకెవ్వరి ద్వారా సహాయం అందడం లేదండి, ఎవ్వరు నాకు సహాయమే చేయడం లేదండి, నాకు సహాయం చేస్తే బాగుండేదండి, నాకు నిజంగా మా తల్లిదండ్రి కూడా సహాయం చేయలేదండి, నేను ఒక్కడిగా ఉన్నానండి అనుకుంటావు. కాదండి, నీకు ఎవరు సహాయం చేశారంటే దేవుడు సహాయం చేశాడు. దేవుని సహాయమే లేకపోతే నీకు ఈ దేహమే ఉండేది కాదు, అసలు లేదు. నీకు రూపమే లేదయ్యా. నీకు రూపాన్ని ఇచ్చింది దేవుడు. అది స్త్రీ దేహమైనా అది పురుష దేహమైనా నీకు రూపాన్ని ఇచ్చాడు దేవుడు. కనుక ఆ దేవునికి నువ్వు ఎలా ఉండాలి, నీవు రుణస్థుడుగా ఉండాలి, జాగ్రత్తగా ఈ భూమి మీద బ్రతకాలి అని దేవుడు చెప్తున్నాడండి. ప్రేమైన దేవుని వాళ్ళరా, ఇవన్నీ మాటలు అన్నదండి, దేవుని మాటలండి. దేవుడు అందరికీ మాట్లాడాలనే ఉద్దేశంతోనే ఆ రోజు ఆయా సంఘాలతో మాట్లాడినాడు. మన సంఘంతోనూ మాట్లాడతాడు దేవుడు. అది ఏవైనా మాటలు చెప్తే అది ఆ సంఘానికే చెప్పారేమో, అది వాళ్ళకే చెప్పారేమో అనుకోకూడదు. ఆ మాటలు అన్నవి గ్రంథస్థం చేయించి అవి మన కోసం కూడా రాయబడ్డాయి. అంటే ఇప్పుడు యాకోబు గారితో మాట్లాడారంటే అది యాకోబు గారి కోసమే అనుకోకూడదు, అవి మన కోసం కూడా. సంఘంతో మాట్లాడితే ఉదాహరణకు కొలసీ సంఘంతో మాట్లాడారు, ఎఫెసీ సంఘంతో మాట్లాడారు, గలతీ సంఘంతో మాట్లాడారు, కొరింథు సంఘంతో మాట్లాడితే కొరింథు సంఘానికే కాదు, అది మనతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు నాకే చెబుతున్నాడు, నేను మారాలని చెబుతున్నాడు, నన్ను దేవుడు ఒక మంచి స్థాయిలో ఉంచాలనే ఉద్దేశంతోనే దేవుడు నాకు చెబుతున్నాడు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. లేక అది వాళ్ళకే చెప్పాడండి అనుకున్నాం అనుకో, అప్పుడు అన్నీ ఏమైపోతాయి, ఆ పత్రికలన్నీ వాళ్ళ కోసం అవుతాయి. అవి వాళ్ళ కోసం అయితే ఇప్పుడు ఏమేం చేస్తాం మనం, అవి వాళ్ళకేనండి మనకు కాదండి అనుకుంటాం. మనకు కాకపోతే ఇంకా మనం ఎవరు చెప్తారు, ఇంకా మనకి మాటలు ఏమండి, మనుషుల మాటల్లోకి వెళ్ళిపోతారు. మనుషులు ఏం చేస్తారు, ద్రోహం చేస్తారండి, మనుషులు అన్యాయం చేస్తారు, అక్రమం చేస్తారు, మన మనసును బాధపెడతారు, గాయపరుస్తారు. అంటే మనిషి అన్నవాడు గాయపరుస్తాడు. దైవ హృదయం కలిగి ఉన్నప్పుడు మాత్రమే మనం ఒకరి మీద స్వాంతన చేయబడతాం. మనం అందరం కూడా దేవుని పిల్లలం, ఒక క్రమం లేకొస్తాం ప్రేమైన దేవుని వాళ్ళ. కనుక దేవుని మాటల దగ్గరికి వెళితే నీకు ఏమండి స్వాంతన చేయబడతాది, నీకు దేవుడు ఆదరణ ఇస్తాడు, మేలు చేస్తాడు. చూడండి కొరింథీయులకు రాస్తూ ఏమని మాట్లాడుతున్నాడో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ వచనం చూడండి. మొదటి అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు కూర్చోమా సరిపుచ్చో పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలంలో చూడండి, ప్రతి స్థలంలో ప్రార్థించు వారికందరికీ, అంటే కొరింథు సంఘానికి మాత్రమే కదంట, ప్రతి స్థలములో ప్రతి చోట ప్రార్థించు వారు అందరికీ. అంటే ఈ మాటలు అందరికీ చెప్పబడే మాటలు. ఈ మాటలన్నా ఏం చేస్తున్నాయంటే నిజమైన సహాయం ఏదో చెబుతూ ఉన్నాయండి. ఏమండి, మనుషులు అనుకున్నట్టుగా సహాయాన్ని చెప్పడం లేదు. దేవుడు నీకు సహాయం చేశాడు ఎప్పుడు, గర్భంలో ఉన్నప్పుడు. అప్పుడు మాత్రమేనా ఏమండి, అప్పుడు మాత్రం సహాయం చేసి ఊరుకున్నాడా దేవుడు అనేవాడు ఎలా సహాయం చేస్తాడు, ఎంత ఐశ్వర్యాన్ని ఇస్తాడు అండి. దేవుడు నిన్ను ఏం చేయాలనుకుంటున్నాడంటే నిన్ను మహదైశ్వర్యంలోకి నిన్ను నడిపించాలనుకుంటున్నాడు. గొప్ప ఐశ్వర్యాన్ని నీకు ఇవ్వాలన్నది దేవుని ఉద్దేశం. ప్రేమైన దేవుని వల్ల ప్రతి విషయం నీకు నేర్పాలన్నది, మంచి జ్ఞానం చెప్పాలన్నది. ఏమండి, ఎవరు గొప్పగా ఎంచబడతారంట, ఒక ప్రశ్నకు సమాధానం అందరిలోకి ఎవరు చెప్తారో వాళ్ళు ఏమి ఎంచబడతారు, గొప్పగా ఎంచబడతారు. అందరి హృదయాలను గెలుచుకుంటారండి. అందరి హృదయాలను గెలుచుకోవాలంటే నీకు మంచి విషయ పరిజ్ఞానం అన్నది కావాలి. ఆ విషయ పరిజ్ఞానాన్ని ఇచ్చేవాడు దేవుడు అండి. 6వ వచనం చూడండి, అక్కడే 6వ వచనంలో మన ప్రభు అయిన క్రీస్తును గురించిన సాక్ష్యము
మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయంలోనూ అనగా సమస్త ఉపదేశములోనూ సమస్త జ్ఞానంలోనూ ఐశ్వర్యవంతులయ్యేది. చూడండి, దేవుడు ఐశ్వర్యాన్ని ఇస్తున్నాడంట. ఐశ్వర్యవంతుల్ని దేవుడు చేస్తున్నాడట. ఎలాంటిగా చెప్తున్నాడు? క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున. క్రీస్తును గూర్చిన సాక్ష్యం. ఏగా సాక్ష్యం? ఆయన కర్ణక గర్భంన జన్మించాడు, ఆయన మనుషులందరి పాపం నిమిత్తమై చనిపోయాడు, ఆయన సిలువ వేయబడ్డాడు, ఆయన మరణించాడు, ఆయన మరణించి తిరిగి లేచాడు, ఆయన మరణించి తిరిగి లేచాడు కనుక నీ పాపాలని క్షమించబడ్డాయి కనుక ఇక నుంచి నా జీవితం క్రీస్తు కొరకే. క్రీస్తులాగా నేను జీవించాలని నువ్వు అనుకుంటే నీకు ఏం వివడుతుంటే చెప్తున్నాడు ఆయన. ఆయనందు మీరు ప్రతి విషయములో అనగా సమస్త ఉపదేశములను సమస్తమైన జ్ఞానంలోను సమస్తమైన జ్ఞానాన్ని మీకు ఇస్తాడంట. ప్రేమ దేవుని వల్ల మిమ్మల్ని ఐశ్వర్యవంతులు చేస్తాడంట. ఏమండి, మనము ఐశ్వర్యవంతులం అవుతాం. ఐశ్వర్యవంతులు అయితే ఏం చేస్తారు అంటే మీరు గొప్పవారు అవుతారు. గొప్పవారు ఏం చేస్తారు? ఇతరులకు సహాయం చేసేవారు అవుతారు. ఏమండి, ఎవరు సహాయం చేస్తారు అంటేనా జ్ఞానం కలిగిన వాళ్ళే సహాయం చేస్తారు. జ్ఞానమే నిజమైన సహాయం. మనం ఏది సహాయం అనుకుంటున్నాం? ఇదిగో వస్త్రం ఇస్తే సహాయం అనుకుంటుంటాం, ఆహారం పెడితే సహాయం, పండ్లు ఇస్తే సహాయం, బ్రేక్ఫాస్ట్ పెడితే సహాయం. ఏమండి, ఏవో చిన్న చిన్న వాటిని చూసి మనం సహాయం అనుకుంటున్నాం. మీ ఆత్మను రక్షించే విషయం ఎవరైతే చేస్తారో, మీ ఆత్మను రక్షించే శక్తి కలిగిన మాటలు ఎక్కడైతే నీకు వినపడతాయో అది నిజమైన సహాయం అని చెప్తున్నాడు ప్రేమ దేవుడు. అంటే జ్ఞానం, ఉపదేశం నిజమైన ఐశ్వర్యం, నిజమైన ధనం అని చెప్తున్నాడు. ఈ ధనాన్ని కనుక్కోవాలంటే అండి, ఇది నిజమైన ధనమని కనుక్కోవాలంటే దేవుని యొక్క ఆలోచనలో ఉండాలి. దేవుని ఆలోచనలో లేని వాడికి వెళ్ళి జ్ఞానం చెప్పామనుకోండి, భూసంబంధమైన ఆలోచనలో ఉన్నవాడికి చెప్పామనుకోండి, అవన్నీ పక్కకు పెట్టు, మనం పొలాలు సంపాదించేకే వెళ్ళాలి. ఏమండి, మనం డబ్బులు సంపాదించేకే వెళ్ళాలి. ఈరోజు పేకాట ఆడితే ఎంత వస్తుంది అనుకుంటున్నావు నువ్వు? ఏమండి, వాడికి ఏముంది ఆశ? అదిగో వాటిలోనే ఆనందం, వాటిలోనే సంతోషం. ఏమండి, ఇవన్నీ పక్కకు అంటే దేవుని జ్ఞానాన్ని పక్కకు పెట్టి సీరియల్స్ చూస్తూ కూర్చుంటారండి. దేవుని జ్ఞానాన్ని ఆలోచనలు పక్క పెట్టి వేరే ఆలోచనలకి వెళ్ళిపోతాడు మనిషి. ఎక్కడో తిరుగుతూ ఆనందిస్తూ స్నేహితుల మధ్య, ఏమండి, ఇంటి పక్కన వాళ్ళ మధ్య వీళ్ళ మధ్య మాట్లాడుకుంటుంటే అదే మంచిదనుకో. అంటే టైం పాస్. మనుషులంతా దేనికి అలవాటు పడ్డారండి? టైం పాస్ కోసం అలవాటు పడ్డారండి. ఇచ్చిన జీవితం విలువైనదైతే, దేహం విలువైనదైతే ఈ దేహముతో నేర్చుకోవాల్సిన ఆలోచనలు కాకుండా అనవసరమైన పనులకి మనిషి వెళ్ళిపోతున్నాడు. కానీ పౌలు గారు ఎప్పుడైతే ఇది విశేషమైన జ్ఞానం అని తెలుసుకున్నారో వెంటనే ఆయన మాట్లాడుతున్నాడండి. ఏం మాట్లాడుతున్నాడు? గలతీయులకు రాసిన పత్రిక గలతీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో, అయినను తల్లి గర్భమునందు పడినవి మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు అంటున్నాడు. తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు, తన కృపచేత, దేవుని యొక్క అపారమైన కృపచేత దేవుడు నన్ను ఇక్కడికి తీసుకుని వచ్చాడు. తల్లి గర్భమునందు పడినది మొదలుకొని ప్రత్యేకపరిచి. తల్లి గర్భములో పడ్డాం. ఎంతమందిగా పడ్డాం? 50 కోట్ల మంది అండి. తల్లి గర్భంలో 50 కోట్ల మందిగా పడితే ఆ గర్భములో నన్ను ప్రత్యేకపరిచి నాకు దేవుడు ఏమిచ్చాడు? దేహాన్ని ఇచ్చాడు. దేవుడేగిన దేహం ఇవ్వకపోతే నాకు కళ్ళు కావాలి. ఏమండి, మనం అడుగుతున్నామా దేవుణ్ణి ఏమన్నా? దేవా నా కళ్ళు, నాకు మెదుడి. ఏమండి, ఎన్ని ఉన్నాయో చూడండి అవయవాలు. ఏమండి, ఈ అవయవాలన్నీ అండి మీకు ఒక ఉదాహరణ చెప్తున్నాను. ఒక దానిమ్మకాయ ఉంటుంది. ఆ దానిమ్మకాయను ఒలిచామనుకోండి, ఒలిచిన తర్వాత దానిమ్మ గింజలు బయటికి తీస్తే ఆ ఒలిచిన గింజలన్నీ మళ్ళీ ఒకసారి అమర్చి మళ్ళీ ఒకరి కాయగా పెట్టాలంటే ఏమండి పెట్టేకవుతుందా? అది ఎంత కష్టం ఆలోచించండి. అలా దేవుడు కూడా ఈ దేహములో అనేక అవయవాలండి. మన పొట్ట అనుకుంటున్నాం కదా, ఈ పొట్టలో ఏమండి మీటర్లు అండి. ఒక ప్రేగులు ఉన్న విన్న ఉందంటే మీటర్లుగా ఉన్నాయి. 6 మీటర్లు, 15 మీటర్లు ప్రేగులండి. అవన్నీ అలా అమర్చాలంటే ఎవరండి అమర్చేది? ఎవరి చేతన అవుతుంది అంటే దీని యొక్క డిజైనర్, సృష్టికర్త. మొత్తం అవయవాలండి. మన దేహం నిండా అవయవాలే. ఒక పక్క గుండె, ఒక పక్క ఊపిరితిత్తులు. ఏమండి, అదేవిధంగా ప్యాంక్రియాస్, ఎన్నో చిన్న అవయవాలండి. అదేవిధంగా పొట్ట అంటే పొట్ట ఉంటుంది, కాలేయం ఉంటుంది. అవన్నీ కూడా అవయవాలన్నీ, అంత దేహం నిండా అవయవాలే.
అన్నీ అమర్చి మనకు పెట్టాడండి. దేవుడు చాలా సహాయం చేశాడు. ఈ చిన్న వాటిలో ఏ చిన్నది పోయినా, ఏ చిన్నది మనకు తక్కువైనా కూడా మనకి ఇచ్చేవాళ్ళు ఎవరూ లేరండి. వెనక భాగంలో అంటాం కిడ్నీస్ అంటాం. ఆ కిడ్నీస్, ఆ నెఫ్రాన్లు దాంట్లో పెట్టి మన యొక్క రక్తాన్నంతా శుద్ధి చేసి మనకు దేవుడు ఎంతో సహాయం చేశాడు. ప్రేమ దేవుని వల్ల ఈ దేహాన్ని నిర్మించాడు దేవుడు. ఈ దేహం నిర్మించిన దేవునికి దీని ద్వారా ఏం రావాలి? మహిమ రావాలి. మనం ఎక్కడ చూస్తుంటాం అంటే ఎదుటి వాళ్ళని చూస్తుంటాం. ఎదుటి వారందరూ హింసించే వాళ్ళే అండి, ఎదుటి వారందరూ బాధ పెట్టేవాళ్ళే అండి, ఎదుటి వారందరూ నిన్ను నరకపాత్రులుగా చేసేవాళ్ళే అండి. ప్రేమ దేవుని వల్ల ఏ మనిషిని మనం చూడకూడదు, ఏ వ్యక్తిని మనం చూడకూడదు. ఏ వ్యక్తిలో చూసినా కల్లోలం, ఎందుకంటే అతనిలో కల్లోలం ఉంది. ఆ కల్లోలాన్ని మనకు నింపుతారు. మనమందరూ ప్రశాంతంగా మన పని ఏదో మనం చేసుకోవాలే తప్ప ఇతరు వ్యక్తుల్లోకి మనం ఆలోచించేకి వెళితే వాళ్ళని చూస్తే ఇదిగో మనల్ని బయటికి పంపించేస్తారు. కనుక ప్రేమైన దేవుని వాళ్ళరా, అంటే ఒక పౌలు గారు చూడండి, ఆయన దేవుని జ్ఞానం తెలుసుకున్న తర్వాత సమస్తాన్ని నేను పెంటతో సమానంగా ఎంచుకున్నాను. ఎవరున్నారండి అలా? నేను 3 సంవత్సరాల కాలం పాటు అంటాడు ఆయన. నేను ఎక్కడున్నానంటే నేను ఇంట, ఎలాంటి ఇంట్లో? అద్దె ఇంట్లో జీవించానంటాడు. అంటే ప్రతిదీ వదిలేశాడు ఆయన, ప్రతిదీ వదిలేశాడు. అంటే ప్రారంభం అలా ఉంది, కానీ ఈ రోజుల్లో అలా ఉంది అనుకోకూడదు మనం. కనుక ప్రేమైన దేవుని వాక్య పరిజ్ఞానాన్ని మనం తెలుసుకోవాలి, వాక్యాన్ని బాగా జాగ్రత్తగా అవలంబించాలి, నేర్చుకోవాలి. దేవుడు చేసిన సహాయాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదు. ప్రేమైన దేవుని వల్ల దేవుడు సహాయం చేస్తాడు, ఎప్పటి నుంచో సహాయం చేస్తూ ఉన్నాడు, నిన్ను కంట కనిపెడుతూ ఉన్నాడు. దేవుడే నీకెవరు? దేవుడు ఎవరు? తండ్రి. ప్రేమైన దేవుని వల్ల అండి. అంటే తల్లి మనకు సహాయం చేసింది అనుకుంటున్నాం, తండ్రి సహాయం చేశాడు అనుకుంటున్నాం. స్త్రీ పురుషులు ఇరువురు కూడా ఎవరి ద్వారా వచ్చారు? దేవుడు నిర్మించాడు అండి. ఆదికాండంలో మంచి మాట ఉంటుందండి. 1వ అధ్యాయం 26లో, 1వ అధ్యాయం 26వ వచనంలో దేవుడు తన స్వరూపమందు చూడు మన పోలిక చొప్పున, చూడు ఎవరి పోలికలు చేశాడంట? దేవుని పోలికలో స్త్రీని పురుషుని చేశాడు. ఆ స్త్రీ పురుషులే మన ఎవరు? మనకు అమ్మ నాన్న, మనకు అమ్మ మన నాన్న. మన నాన్న మన అమ్మను దేవుడు చేస్తే, ఏమండి, దేవుడు చేసి ఇచ్చాడు కనుకనే వాళ్ళు కూడా మనకి ఏం చేశారు? సహాయం చేస్తూ ఉన్నారు. అంటే దేవుడు డైరెక్ట్ గా సహాయం చేయకుండా ఏం చేస్తున్నాడు? వీళ్ళ ద్వారా మనకు సహాయం చేయిస్తున్నాడు. ఇంతకాలం మనకు సహాయం చేశారు, ఇప్పుడు మనం కూడా దేవునికి సహాయం చేయాలండి. ఏమండి, మనం దేవుని ద్వారా సహాయం పొందిన మనం సహాయం చేయాలి. ఏమండి, ఎలాంటి సహాయం చేయాలి? ఏది నిజమైన సహాయం? ఏది నిజమైన సహాయం? మనం ఏదో నిజమైన సహాయం అనుకుంటున్నాం. ఏవి? భూ సంబంధమైన వాటివన్నీ చేస్తే సహాయాలు అనుకుంటున్నాం మనం. ఏమండి, ఒకరు ఎవరన్నా చదువుకోలేకపోతున్నాం అనుకో, వాళ్ళకు 10th క్లాస్ వరకు చెప్పించామనుకో, చాలా సహాయం చేసామండి వాళ్ళకి అని మనం అనుకుంటున్నాం. కానీ అది నిజమైన సహాయమేనా? ఏది నిజమైన సహాయమో చూస్తే మరి అపోస్తుల కార్యముల్లో ఒక మంచి మాట ఉందండి, జాగ్రత్తగా మనం పరిశీలిద్దాం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 7వ వచనంలో, యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనివ్వలేదు. ఎవరండి యేసు యొక్క ఆత్మ అంటే? ఎవరు? పరిశుద్ధాత్మ. ఏమండి, యెహోవా ఆత్మన్నా, యేసు ఆత్మన్నా, ఏమండి, పరిశుద్ధాత్మన్నా, దేవుని ఆత్మన్నా, ఎవరి నామాలు అవన్నీ? పరిశుద్ధాత్మని యొక్క నామాలు. యేసు ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. అంతటా ముసియను దాటిపోయి త్రోయకు వచ్చిరి. అప్పుడు మాసిదోనియా దేశస్థుడు ఒకడు నిలిచి, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయం చేయమని అతడు వేడుకొనుచున్నట్టు రాత్రి వేళ పౌలులకు దర్శనం కలిగింది. ఏమండి, రాత్రి వేళ పౌలులకు దర్శనం కలుగుతుందంట. అది అడుగుతున్నవారు మాసిదోనియా అతడు మాట్లాడుతున్నాడంట. ఎక్కడ? దర్శనంలో, అంటే కలలో మాసిదోనియా ప్రాంతానికి చెందిన ఒకరు వచ్చి, అయ్యా మాకు సహాయం చేయని పౌలు గారిని అడుగుతున్నారట. సహాయం చేయమంటే పౌలు గారు ఏం చేయగలరండి? మీరు ఆలోచించండి. పౌలు గారు ఏమన్నా ఒక కోటీశ్వరుడా, లేకపోతే ధనమంతా ఉందంటే ఏమి ఉందండి వాళ్ళ దగ్గర? వాక్యం. వాళ్ళ దగ్గర ఉన్నదేమి? వాక్యం అండి. వాక్యానికి మించినదేమీ లేదు. అపోస్తుల దగ్గరైనా, ఒకనాడు యేసుక్రీస్తుల గారి దగ్గరైనా, పౌలు గారి దగ్గరైనా ఉన్నదేమంటే వాక్యం. మరి ఎవరన్నా కానీ ఈ రోజుల్లో సహాయం అంటే ఏమనుకుంటాం? ధనం ఇవ్వడమే సహాయం, ఇల్లు ఇవ్వడమే సహాయం,
రెంట్కి ఇవ్వడమే సహాయం, భోజనం పెట్టడమే సహాయం, వస్త్రాన్ని ఇవ్వడమే సహాయం అనుకుంటాం. కానీ అవే సహాయాలు అనుకుంటే మరి పౌలు గారిని అడుగుతున్నది ఏది? పౌలు గారిని ఏమడుగుతున్నారు? అయ్యా మాకు సహాయం చేయమని ఎవరు అడుగుతున్నారండి? ఇక్కడ మాసిదోనియాలు అడుగుతున్నాడు. ఇందుకో మాసిదోనియా ప్రాంతం గురించి ఒకసారి ఆలోచించండి. 11వ వచనం చూడండి. కాబట్టి మేము త్రోయను విడిచి ఓడ ఎక్కి తిన్నగా సుమిత్ర కేకును మరునాడు నెకపొలికిని అక్కడ నుండి ఫిలిప్పుకి వచ్చి తిని మాసిదోనియా దేశంలో ఆ ప్రాంతము అతి ముఖ్య పట్టణం ఏది? ఫిలిప్పి. మాసిదోనియాకు ముఖ్యమైన పట్టణం ఏదంట? ఫిలిప్పి. మాసిదోనియా అనగా ప్రేమైన దేవుని వర్లరా 3 ప్రాంతాలను కలిపి మాసిదోనియా అంటారు. 3 ప్రాంతాలను కలిపి మాసిదోనియా అంటారు. ఒకటి బెరయా, నోట్ చేసుకోండి. ఒకటి బెరయా, 2 ఫిలిప్పి, 3 తెస్సలోనిక. 3 తెస్సలోనిక అనగా బెరయా, ఫిలిప్పి, తెస్సలోనిక. ఈ 3 ప్రాంతాలను కలిపి ఏమంటున్నారంట? మాసిదోనియా అంటారు. ఈ మాసిదోనియా ప్రాంతానికి ముఖ్యమైన పట్టణం ఏదంట? ఫిలిప్పి. ఫిలిప్పి ప్రాంతానికి ఆయన రావడం జరిగింది. అంటే ఎందుకు వచ్చాడు ఆయన ఫిలిప్పి ప్రాంతానికంటే యేసు ఆత్మ చేత బోధించబడి వచ్చాడు. గతంలో వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలనుకున్నారు? 6వ వచనం చూడండి. అక్కడే 6వ వచనంలో ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున, అంటే వీళ్ళు ఆసియాలో చెప్పాలనుకున్నారు వాక్యం, ఆసియాకు వెళ్ళాలనుకున్నారు. కానీ ఆసియాకు వెళ్లకుండా పరిశుద్ధాత్ముడు ఆటంకపరిచి వారు పృగియా, గలతీయా ప్రదేశముల ద్వారా వెళ్ళి ముసియాకు దగ్గర వచ్చి బితూనియాకు వెళ్ళడం. అంటే వీళ్ళు వేరే వేరే ప్రాంతాల్లో వెళుతూ ఉంటే ఒకరు వచ్చి అడుగుతున్నాడు. మాసిదోనియా ప్రాంతము ఆయన వచ్చి ఎక్కడ అడుగుతున్నాడు? దర్శనంలో అడుగుతున్నాడు. అయ్యా మాకు సహాయం చేయి, మాకు సహాయం చేయి. ఏది సహాయం? వాక్యం. వాక్యానికి మించిన సహాయం ఈ ప్రపంచంలో ఏది కూడా లేదండి. ఏ సహాయం చేసినా అది తాత్కాలికమైనది. మీ అందరికీ తెలుసు, మధ్యాహ్నం భోజనం తినామనుకోండి, మరి రాత్రి అయితేనే మళ్ళీ ఆకలండి అంటాం. 3 పూట్ల పెట్టామనుకోండి, మరుసటి రోజుకు మళ్ళీ ఆకలయ్యా అంటాం. ఏమండి? బట్టలు ఇచ్చారనుకోండి, ఇప్పుడు వాడతాం, మరి నెక్స్ట్ ఇయర్ కంతా మళ్ళీ బట్టలు అంటాం. ఇల్లు ఇచ్చారనుకోండి, ఈ ఇంటిలో ఇది మళ్ళీ పాతగా అయిపోయిందండి, కొత్త ఇల్లు ఉంటే బాగుంటుంది అనుకుంటాం. ప్రతిదీ ఏమి? ఏ దాని ద్వారా మనిషి సాటిస్ఫై అవుతున్నాడా? దేని ద్వారా కూడా సాటిస్ఫై కాదండి. అందుకే యేసుక్రీస్తులు అంటారు, నేనిచ్చు నీళ్లు తాగువాడు ఎప్పటికీ దప్పిక కొనడు. ఎప్పటికీ దప్పిక కొనని సహాయం. చూడండి, నేనే నిజమైన జీవాహారంను అంటాడు ఆయన. అంటే ఆ ఆహారం ఎప్పటికీ కూడా మనలో ఉండేదండి. నిజమైన ఆహారం అది, నిజమైన సహాయం ఏదనగా వాక్యం. ప్రేమైన దేవుని వారలారా, వాక్యం అన్న వెంటనే మనం ఏదో అనుకుంటున్నాం. వాక్యం అంటే ఏదో చిన్నగా మాట్లాడుకుంటున్నాం, ఏదో తీసేసినట్టుగా ఉంటుంది. వాక్యం అంటే 1 గంట సేపు వింటామండి, అంతే. మనం దాని గురించి ఆలోచించమనుకుంటున్నాం. కానీ వాక్యం ఎంత గొప్పదంటే, వాక్యము ఈ ప్రపంచాన్ని కలిగించినది వాక్యం. ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైనవి. వాక్యం ఎంత గొప్పదో చూడండి. అంటే నువ్వు ఏదైతే చూస్తున్నావో, ఏదైతే అనుభవిస్తున్నావో, ఇవన్నీ కలిగించింది దేవుని మాట. ఈ దేవుని మాట ద్వారా కలిగాయండి ఇవన్నీ కూడా. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 3వ మాటలో ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనది కనపడేడు పదార్థముల చేత నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాం. చూడండి, విశ్వాసం ఉంటే అది నిజమైన విశ్వాసం. అంటే మనమైతే మన ఇల్లు ఉందనుకోండి, ఇవి దృశ్యమైన వాటితో కట్టబడింది. కానీ ఈ విశ్వం ఉందే, ఈ విశ్వం దృశ్యమైన వాటితో కట్టబడలేదు. దేవుని మాట ద్వారా ఇవి కలిగాయి. దేవుడు మాట ఇచ్చాడు, ఇదిగో ఈ సముద్రాలు కలగడానికైనా, పశువులు పక్షులు గెలవడానికైనా, ఈ భూ ప్రపంచాలు కలగడానికైనా దీనికి కారణం ఎవరు? దేవుని మాట. దేవుని మాట చాలా విలువైనదండి. అందుకే కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. అన్ని కలిగించిన వాడు ఆయన, యేసుక్రీస్తుల వారు. కనుక ఆయనను నమ్ముకోవాలి, ఆయన వాక్యాన్ని నేర్చుకోవాలి. ఆయన చేసే సహాయమే నిజమైన సహాయం. ఆయన జ్ఞానాన్ని కలిగి ఉంటే నీవు కూడా ఇతరులకి సహాయం చేస్తావు. చూడండి, పౌలు గారిని అర్థిస్తున్నాడు, అయ్యా మా ప్రాంతానికి వచ్చి సహాయం చేయి, మా ప్రాంతానికి వచ్చి సహాయం చేయి అంటే ఆయన ఫిలిప్పుకి వెళ్ళాడంట. మాసిదోనియా ప్రాంతానికి వెళ్ళాడు, ఫిలిప్పుకి వెళ్ళాడు. ఎక్కడుంది ఇది? మాసిదోనియాలో ఒక భాగం. ఇంకా ఏమున్నాయంటే మాసిదోనియాలో బెరయా, తెస్సలోనిక కూడా ఉన్నాయి. అంటే ఈ ప్రాంతాలంతా తిరిగి ఏం చేయాలి ఇప్పుడు? దేవుని సేవ చేయాలి అని. అంటే ఈ ప్రాంతాలకు వెళ్ళి ఆత్మను రక్షించే పని చేయాలి. ఏమండి, నిజమైన సహాయం దేనికి ఇచ్చేది? ఆత్మకి ఇచ్చేది. ప్రేమైన దేవుని వాళ్ళ శరీరానికి చేసే సహాయం అన్ని తాత్కాలిక సహాయాలు. ఆత్మకు చేసే సహాయమే నిజమైన
సహాయం అని చెప్తున్నాడు ఆయన. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3లో ఏమండి, ఈరోజు మనుషులందరూ ఏమనుకుంటున్నారంటే ధనం అనుకుంటున్నారు, జ్ఞానం అనుకుంటున్నారు, ఏవి లోక సంబంధమని. బీటెక్ చేస్తే అబ్బా గొప్ప జ్ఞానం అండి, ఎంబీబీఎస్ చేస్తే జ్ఞానం అండి, సంపాదిస్తే గొప్పదండి, ఏమండి ఆస్తులు సంపాదిస్తే గొప్పదనుకొని వాటి వెనకాల పరిగెత్తుతున్నారు. ఏది సంపాదించాలో చెబుతున్నాడు అక్కడ కొరింథీయులకు రాసిన, బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందు గుప్తములైనవి. బుద్ధి జ్ఞానం సర్వ సంపదలు అంటే యేసుక్రీస్తుల వారనంటే సర్వ సంపదలు కలిగిన వాడండి. ఏమేమి దేవుని వారారా, ఏదో ఒకటి కాదు, అన్ని రంగాలు ఆయనలో ఉన్నాయి. సర్వ సంపదలు గుప్తమైన ఆ యేసుక్రీస్తును సంపాదించుకుంటే ఆ యేసుక్రీస్తును సంపాదించుకున్నవాడు ఇతరులకు సహాయం చేయగలడు. అదే లేకపోతే నువ్వు సహాయాన్ని అర్థించేవాడుగానే ఉంటావు. నువ్వు సహాయం చేయాలంటే, నీ ఆత్మను నువ్వు రక్షించుకోవాలంటే ఎవరిని సంపాదించుకోవాలి? క్రీస్తును సంపాదించుకోవాలి. క్రీస్తును సంపాదించుకుంటే నువ్వు ఇతరులకి సహాయం చేయగలవు. ఇతరులకు సహాయం అన్న వెంటనే ఆత్మకు సహాయం, శరీర సహాయాలు నిజమైనవి కాదండి, అవన్నీ వెళ్ళిపోయేటివి. ఒక పండు ఇచ్చారు, 4 పండ్లు తినేసాం, అయిపోయిందంతే. దాని నుంచి ఏమి వచ్చింది ఏమి లేదు. ఏవి తిన్నా బతికేస్తాం మనం. కానీ నిజమైనది ఏదంటేనా మనలో వాడబారనిది ఆ వాక్యం. ఆ వాక్యాన్ని సంపాదించుకోవాలి. ఆ వాక్యాన్ని సంపాదించిన వాడుగా పౌలు గారిని చూడండి, వాళ్ళు సహాయం అడుగుతున్నారు. అపోస్తులు చేసింది సహాయం, యేసుక్రీస్తు చేసేది సహాయం, ఇదిగో తల్లి గర్భం ద్వారా చేసినది సహాయం. ఈ రోజు మనకు అందించబడేది వాక్యం సహాయం అండి. ఆ వాక్య సహాయాన్నే మనం కోరుతుంటాం. చాలా మంది చెప్తూ ఉంటారు, అన్ని సంఘ కార్యక్రమాలన్నీ రాసినప్పుడు 24 గంటలు వాక్య సహాయము అందించబడును అని రాస్తారన్నమాట. లేకపోతే ప్రార్థనా సహాయము అందించబడును అంటే ప్రార్థన సహాయం. కాబట్టి నిజమైన సహాయం అన్నది ప్రపంచానికి తెలియదు. వాళ్ళే అనుకుంటున్న వాళ్ళు దీన్ని మతం అనుకుంటున్నారు. మనం ఏం చెప్తున్నాం? ఆత్మను రక్షించే మాటలు చెబుతున్నాం ప్రేమలారా. కాబట్టి వాక్యం అనగా ఏంటి? ఆత్మను రక్షించేది. ఈ సహాయాన్ని ఒకనాడండి, ఇందాక చదువుబడిన వాక్యంలోకి వెళ్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయంలో కొరింథీయులకు రాసిన సహాయం వాళ్ళు జీవిత కాలంలో అండి, వాళ్ళు అక్కడున్న కాలంలోనే వాళ్ళు సహాయం చేయడం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయంలో 1వ వచనం చూడండి. సహోదరులారా, ఇప్పుడు మీకు అర్థమైంది కదా, మాసిదోనియా సంఘాలు అంటే ఇవి ఫిలిప్పి, బెరయా, తెస్సలోనిక. ఆ సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గురించి మీకు తెలియజేయుచున్నాను. ఎలాగనగా బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికంగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వం బహుగా విస్తరించింది. వారు నిరుపేదలు. ఎందుకు వాళ్ళు చేస్తున్నారంటే వాళ్ళు నిరుపేదలైనా సహాయం చేస్తున్నారు. నిరుపేదలు ఏం సహాయం చేయగలరు? నిరుపేదలకు వచ్చినది ఏం తెలుసిన? మహాజ్ఞానం. వాళ్ళేమో భౌతికంగా నిరుపేదలు, కానీ ఆత్మీయంగా వాళ్ళు ఎవరు తెలుసా? ఐశ్వర్యవంతులండి. వాళ్ళు ఆత్మీయంగా ఐశ్వర్యవంతులు కనుక ఏం చేయగలుగుతున్నారు? ఇప్పుడు వాళ్ళు సహాయం చేయగలుగుతున్నారు. అంటే ఇతర ప్రాంతాలకు వాక్యాన్ని ఏం చేయాలి? పంచిపెట్టాలి. మాకు అర్థమైంది, ఈ జ్ఞానం అర్థమైంది, ఈ ఆలోచనలు అర్థమైనాయి, దేవుని కోసం మేము బ్రతకాలి, దేవుని ఉన్నతమైన ఆలోచనలు అనేక మందికి చెప్పాలి, అనేక మందిని దేవుని వైపు నడిపించాలని వారికి అర్థమైంది. ప్రియమైన దేవుని వల్ల వారికి అర్థమైంది కనుక ఏం చేస్తున్నంటే వారు నిరుపేదలను వారి దాతృత్వం బహుగా విస్తరించను. ఇక కింద మాటలో 5వ మాటలో చూస్తే 5వ వచనంలో, ఇదిగాక మొదట ప్రభువుకును దేవుని చిత్తం వలన మాకును తమ్మును తామే అప్పగించుకోండి. మొదట ఎవరికి అప్పగించుకోవాలంట? మనం ప్రభువునికి అప్పగించుకోవాలి. మనము సేవా జీవితంలో, లేకపోతే సంఘ జీవితంలో, కుటుంబ జీవితంలో, వైవాహిక జీవితంలో మనిషి పడిపోతున్నాడు. ఇందాక ఒక టైటిల్ చూపిస్తూ వివాహ బంధం ఏమైందంట? ఏమండి? వెనుకబడిన వివాహ బంధం, వ్యక్తమైపోతున్న వివాహ బంధం. ఏమండి? వివాహం అన్నది ఏం చేస్తుంది ఈరోజు సమాజానికి అర్థం కాలేదు. అంటే వారందరూ ప్రభువునికి అప్పగించుకున్నారా దేహాన్ని? అస్సలు ప్రభువు నుంచే పట్టించుకోలేదండి సమాజం. దేవుని గురించి ఆలోచించలేదండి. దుష్ట సమాజంగా ఉంది. కనుక ప్రేమైన దేవుని వల్ల నీ దేహాన్ని దేవునికి అప్పగించుకోవాలి. నువ్వు నీ యొక్క ఆలోచనలు, నీ మాటను అన్నిటినీ కంట్రోల్ చేసుకోవాలి. అలా కంట్రోల్ చేసుకున్న వారు ఏం చేశారంటే వాళ్ళు తమ్మును తామే అప్పగించుకుంది. ఎవరికి? ప్రభువుకును, మరి దేవుని చిత్తం వల్ల మాకును. అపోస్తలులు కూడా ఏమి ఇచ్చారంట? వీళ్ళు దేహాన్ని ఇచ్చేశారంటాడు.
ఈ కొరింథీ సంఘంలో ఉన్న వాళ్ళు ఆ ప్రాంతంలో వాళ్ళు ఇవ్వడం జరిగింది. తమ్మును తామే అప్పగించుకోండి, ఇంతగా చేయుదురని మేమే ఎదుటి వాళ్ళు చూసి ఆశ్చర్యపోయేంతగా ఏమండి గుర్తించేంతగా వాళ్ళు ఏం చేసుకున్నారంట, దేవునికి అప్పగించుకున్నారంట. దేవునికి అప్పగించుకొనడం ద్వారా ఏం జరుగుతుంది, దేవుని వాక్యం ప్రబలుతుంది. విన్నాం మనం, దేవుని వాక్యం ప్రబలాలి అని. వాళ్ళు ప్రభువునికి అప్పగించుకోకుండా పోతే దేవుని వాక్యం ప్రబలే అవకాశమే లేదండి. దేవుని వాక్యం ప్రబలాలంటే మొట్టమొదటగా ప్రభువునికి అప్పగించుకోవాలి దేహాన్ని. ఆ తర్వాత నువ్వుగా ఎవరికి అప్పగించుకోవాలి, అపోస్తలులుగా. అంటే వాక్యాన్ని ప్రకటించే శక్తి సామర్థ్యం సంపాదించుకొని నీ జీవిత కాలంలో ఏమండి యేసుక్రీస్తున్నాడు, యేసుక్రీస్తు నేర్చుకున్నాడు. ఆయన నేర్చుకున్నాడు కనుకనే ఆత్మను రక్షించే మాటలు చెప్పగలిగాడు. ఫైనల్ అండి అది, ఫైనల్ అంటే అంతవరకు నేర్చుకొని వాక్యాన్ని బోధించేవారుగా అయ్యారు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో చూడండి, వాళ్ళు ఎంతగా సేవ చేశారో చెబుతున్నాడు, ఎంతగా సహాయం చేశారో చెబుతున్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనంలో, అయినను నా శ్రమలో మీరు పాలు పుచ్చుకున్నది మంచి పని. దేంట్లో? శ్రమలో. ఏది శ్రమ? ఇతరులకు సహాయం చేయడం శ్రమ. ఏది ఇతరులకు సహాయం చేసేది? వాక్యాన్ని పంచడం. ఆ వాక్యపు పంచే పనిలో ఏది చదువుతున్నామని మనం, ఏ పత్రిక చదువుతున్నాం? ఫిలిప్పి అంటే ఎవరు? ఏ సంఘం చదువుకున్నాం? మాసిదోనియా సంఘం. ఈ మాసిదోనియా సంఘస్థులు ఫిలిప్పి వారు ఏం చేశారంట, ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నారు. ఏ కార్యక్రమంలో? వాక్యాన్ని పంచే కార్యక్రమం. ఫిలిప్పీయులారా, చూడండి ఏం చెప్తున్నాడు, ఫిలిప్పీయులారా సువార్తను నేను బోధింపనారంభించి మాసిదోనియా నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలో పుచ్చుకునే విషయంలోను మీరు తప్ప మరి ఏ సంఘపు వారు నాతో పాలివారు కాలేదు. అంటే మనం ఏ సంఘాలు చెప్తున్నాం? బెరయా అంటున్నాం, తెస్సలోనిక అంటున్నాం. ఈ బెరయా తెస్సలోనిక సంఘములలో చేస్తూ ఉన్న ఫిలిప్పి వాళ్ళు ఏం చేస్తున్నారంట? హెల్ప్ చేస్తున్నారంటండి. చాలాసార్లు నాకు కూడా అండి వాక్య కార్యక్రమాల్లోనూ నిజంగా చెప్పాలంటే మా అమ్మగారు చనిపోయిన సమయంలో కూడా ఒక సహోదరు నాకు 1000 రూపాయలు పంపించింది. ఏమండి అంటే అవన్నీ గుర్తుంటాయి. ఏ విషయంలో అయినా సరే ఎవరు చేసిన సహాయమైనా కానీ అది ఎప్పటికీ వ్యర్థం కాదు. చిన్న సహాయమైనా కానీ అది ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ప్రేమ దేవుని వారు మనం ఏం చేయాలంటే దేవుని పనిని చేయాలి, దేవుని కోసం చేయాలి. అంటే డబ్బును ఆర్జించే కోసం కాదండి. ఇదేమిది? ఆత్మలను రక్షించే పని. ఆత్మలను రక్షించే పనిలో మనం ఏంటంటే దేవునికి అప్పగించుకోవాలి, మన దేహాన్ని దేవునికి అప్పగించుకోవాలి. ఆ తర్వాత ఏం చేయాలి? ఇచ్చే విషయంలో కూడా అంటే అది ఎందుకోసం ఇస్తున్నాం? వాక్య కార్యక్రమం కోసం, వాక్య పని కోసం అండి. నిన్నటి రోజున అండి మనకు మొన్న జరిగే సభలో మొదటి రోజునైతే బాబురావు గారు వచ్చారు మన మధ్యలోనికి. బాబురావు గారికి ఆరోగ్యం పూర్తిగా బాగలేదండి. ఆయనకి ఏమైందంటే డీహైడ్రేషన్ అయిపోయింది. వచ్చినప్పుడు కొద్దిగా బాగున్నాడు, నాకు తలనొస్తుంది అన్నాడు, తల తిరుగుతుందండి అన్నాడు. ఆ తర్వాత ఏమన్నాడంటే నాకు వామిటింగ్ వచ్చేటట్లు ఉందన్నాడు. వాటికి సంబంధించిన టాబ్లెట్లు తెచ్చాం. ఆ తర్వాత చాలా ప్రాసెస్ అవన్నీ అక్కడి నుంచి దాంట్లో నుంచి బయటికి తీసుకురావడానికి చాలా సమయం పట్టింది. అంటే 6 గంటలకు ఆయన పూర్తిగా సెట్ అయ్యి మరి వాక్య పనులకి వెళ్ళిపోయాడు. కనుక ప్రేమైన దేవుని వారలారా, అంటే ఒక సహాయం మనం చేస్తున్నామంటే, దేవుని పని నిమిత్తం చేస్తున్నామంటే, ఆ పనులు చేస్తే అది ఎప్పటికైనా గుర్తుండిపోయేదండి. ఏమండి మనుషుల విషయంలో చేసే సహాయాలన్నీ ఏమైపోతాయి తెలుసా? అవన్నీ వ్యర్థమైపోతాయి. కానీ దేవుని విషయంలో చేసే సహాయం అన్నది మాత్రం ఎప్పటికీ నిలిచిపోతుంది. ఏమండి ఎప్పుడు చేసిన సహాయం అండి మనం మాట్లాడుతున్నది? 2000 సంవత్సరాల కిందట చేసిన సహాయం కదా. పౌలు గారికి మనం మాట్లాడుతున్న సహాయం ఏం మాట్లాడుతున్నాం? 2000 సంవత్సరాల కిందట. అప్పుడు ఇచ్చింది ఎంతో, పుచ్చుకున్నది ఎంతో, చేసింది ఎంతో చూడండి. మాట్లాడుతుంది చూడండి. మాసిదోనియాలో నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలోనూ పుచ్చుకొని విషయంలోనూ మీరు తప్ప మరి ఏ సంఘపరణతో పాలువారు కాలేదని మీకే తెలియను. ఎలైనగా తెస్సలోనికలో కూడా మీరు మాటికి ఈయన అవసరం నిమిత్తం సహాయము చేసి ఏమండి ఈయన తెస్సలోనికలో ఉన్నాడంట. అక్కడ వాక్య కార్యక్రమాన్ని బోధిస్తున్నాడు, అక్కడ వాళ్ళకు సహాయం చేస్తున్నాడు. అక్కడ వాళ్లకు సహాయం చేస్తూ ఉన్న వీళ్ళు మాత్రం అంట ఫిలిప్పీలో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారంట? సహాయం చేస్తున్నారంట. అంటే దేవుని పనిలో ప్రోత్సహిస్తున్నారండి. దేవుని పనిలో అక్కడ ఉన్న ప్రాంతాలలో వాక్యం చెప్పే పనుల్లో కార్యక్రమాలలో వెళుతున్న ఎవరికి? పౌలు గారికి. చూడండి అంటే ఆయన జ్ఞాపకం చేసుకొని మరి రాస్తూ ఉన్నాడు.
అంటే ప్రేమైన దేవుని వారు ఇది చాలా ప్రీతికరమైన సువాసన రాస్తాడు కిందికి వెళ్తేనా. చూడండి ఇంకోసారి చెప్తున్నాడు 18వ వచనంలో నాకు సమస్తములు సమృద్ధిగా కలిగి ఉన్నది, మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు వలన పుచ్చుకొంటిననియు ఏమీ తక్కువ లేక ఉన్నాను, అవి మనోహరమైన సువాసన, దేవునికి ప్రీతికరమైన ఇష్టమునైన యాగం. దేవునికి ఇష్టమైన యాగం. దేవునికి ఒకప్పుడు బలి అంటే ఇష్టం అని చూసాం మనం. దేవుడు బలు అర్పించమని కోరాడు. కానీ ఇప్పుడు ఏం చేయాలంట, దేవుని కోసం చేస్తున్న కార్యక్రమాలలో ఎంతో కొంత చేదోడు వాదోడుగా మనం పని చేయాలి. అలా చేస్తే దేవునికి అది ఇష్టమైన యాగంగా ఉందంట. దేవుడు గుర్తిస్తాడంట, దేవుడు రాస్తాడంట ప్రేమైన దేవుని వాళ్ళ. కనుక మనం ఎప్పుడు కూడా అండి ఏ సహాయం మనం చేస్తున్నామో ఆ సహాయం వలన ఖచ్చితంగా గుర్తుంటుందండి. ప్రతి విషయం, ప్రతి రూపాయి కూడా దేవునిలో వ్యర్థం కాదండి. ఈ మధ్య కాలంలో నేను ఇక్కడే దాదాపు 30 మంది పాస్టర్లు ఏమో వచ్చి సేవకుల సదస్సు పెట్టాం. ఆ సేవకుల సదస్సులో మరి ఒలిసిమన గారు ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు ఇంకా ఎతుకుతున్నామన్నమాట. అటకే ఉన్నాయి డబ్బంతా కూడా దాదాపు 450 రూపాయలు ఇచ్చాడు అన్నగారు. అంటే ప్రతిదీ ఖర్చు పెట్టేసాం అంతే. ఏం దాన్ని మళ్ళీ దాచింది ఏం కాదు. అంటే ప్రతిదీ గుర్తుంటుందా? ఒక 10 రూపాయలు ఇచ్చినా గుర్తుంటుంది, 5 రూపాయలు ఇచ్చినా గుర్తుంటుంది, రూపాయి ఇచ్చినా గుర్తుంటుంది, అది 1000 అయినా గుర్తే ఉంటుంది. అంటే దేవుని విషయంలో ఏ చిన్న సహాయాన్ని కూడా దేవుడు మరిచిపోయేవాడు కాదు. అది ఎందుకు ఏం చేస్తున్నాం మనం? దేవుని సేవ చేస్తున్నాం ప్రేమింగా. అంటే దేవుని సేవలో మనం ఏం చేయాలంటే మనం చేయాలి. అలా మీరు కూడా చాలా పనులు చేశారు అంటే ఎవరో పేరు చెప్పాను, ఎవరు పేరు చెప్పలేదని కాదు, మీరందరూ సహాయం చేసిన వాళ్ళే. కానీ ఈ మనసు ఎప్పటికీ పెట్టుకోవాలని. ఎందుకంటే ఇవి జీవగ్రంథంలో రాయబడేవి. జీవగ్రంథంలో మీరు చేస్తున్న ప్రతి పని కూడా గుర్తించబడుతోంది, రాయబడుతోంది. కనుక ప్రేమైన దేవుని వల్ల ఈ పనిని మనం ఏం చేయాలంటే కలిసికట్టుగా, సంఘంగా, కుటుంబంగా, మనమంతా ఎవరమో ఒకే కుటుంబ సభ్యులమండి. మీకందరికీ నేను అన్నని కావచ్చు, తమ్ముని కావచ్చు, అంతే. మా కుటుంబ సభ్యుడే మా అన్నయ్య, మా తమ్ముడు అనుకుని మనం ఏం చేయాలంటే అందరూ కలిసి పని చేయాలి. ఈ పనిలో ఎప్పుడు కూడా మీరు వెనకంజ వేయకూడదండి. ఎప్పుడు వెనకంజ వేయకూడదు. ఎప్పుడు స్థిరంగా నిలబడండి. ఏదైనా కానీ, ఏదైనా ఆటంకం, ఏదైనా ఇబ్బంది, అది ఎవరి వల్ల వస్తుంది? ఆటంకం, ఇబ్బంది అపవాది వల్లే వచ్చేది మనకి. మనల్ని ఎవరు ఇబ్బంది పెడతారు? ఎవరి ఇబ్బంది మనల్ని తీసేస్తారనుకుంటారు? అపవాదండి. మీరు ఈ పనులు చేస్తూ ఉంటే అపవాదికి ఏమో తెలుసా? ఇదిగో వీళ్ళు వెళ్ళిపోతారేమో పరలోకానికి, వీళ్ళు చేరిపోతారేమో, వీళ్ళని ఆటంకపరచాలి, ఇబ్బంది పెట్టాలి, వెనక్కి నెట్టాలి అని అనుకుంటుంటాడండి. కనుక ఎట్టి పరిస్థితుల్లో అలా కాకుండా చాలా జాగ్రత్తగా మనం ఏం చేయాలి? కాపాడుకుంటూ పోవాలండి. కాపాడుకుంటూ పోతే మనకు బాగా జరిగే అవకాశం కూడా వస్తుంది. ఈ రోజుల్లో కష్టపడుతున్నాం, కొద్ది కాలం ముందుకెళ్ళిపోతే ఈ కష్టాలు కూడా తీరిపోయే కాలం వస్తుంది ప్రేమైన దేవుని వారు. ఏమండి, భార్యాభర్తలు అప్పుడే పెళ్లి చేసుకుంటారు, చిన్నది ఏదో చిన్న పని చేస్తూ ఉంటారు, అంటే అప్పుడు కష్టాలు ఉంటాయి. పిల్లలు పెరిగే కొద్దీ వాళ్ళ యొక్క సంపాదన పెరిగితే ఏమవుతుంది? వాళ్ళ కష్టాలు తీరిపోతాయి. అలాగే మన సంఘానికి కూడా కష్టాలు తీరబోయే కాలం ముందుంటుందండి. ఏమండి, కష్టాలు తీరి మనం కూడా ప్రశాంతంగా జీవించే కాలం కూడా వస్తుంది. కనుక ప్రేమైన దేవుని వాళ్ళరా, దేవుని పనుల్లో, శ్రమలలో పాలు పంపులు పొందే ప్రతి ఒక్కరి పేరు ఏం చేయబడుతుంది? రాయబడుతుంది. ఎందుకంటే ఆ సంఘం పేరు రాయబడింది. అంటే దేవుడు వాళ్ళకే చెప్పాడా అంటే అందరికీ చెప్పాడు. అందరికీ చెప్పిన దేవుడు, అందరి చేత పని చేయించిన దేవుడు ఎవరిని కూడా విడిచిపెట్టాడు. కనుక మనం చేసే పని ఏదో దాన్ని జాగ్రత్తగా చేయాలి ప్రేమైన దేవుని వల్ల. ఈ శ్రమలలో పాలు పంచుకుంటున్నాం. మనం సమస్తాన్ని విడిచిపెట్టామని ఒకప్పుడు శిష్యులు చెప్తున్నారండి. ఏమండి, మనం ఏమీ విడిచిపెట్టలే. మనం ఏమైనా కుటుంబాన్ని వదిలిపెట్టామా? భార్య పిల్లల్ని వదిలేమా? ఇంటిని వదిలేసామా? ఏం వదలలేదు మనం. కానీ ఒకప్పుడు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చిన శిష్యులు ఏం చేశారండి? యేసుక్రీస్తు కోసం సమస్తాన్ని విడిచారు. 10వ అధ్యాయము, మార్క్స్ వార్త 10వ అధ్యాయము 28వ వచనం చూడండి. వాళ్ళు చెబుతూ ఉన్నారు, మార్క్స్ వార్త 10వ అధ్యాయం, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి, చూడండి ఎంత గొప్పగా ఉన్నారో వాళ్ళు ఆ రోజు. వాక్యం కోసం ఏం చేశారంట? అయ్యా, మేము సమస్తాన్ని విడిచిపెట్టాం, మేము మిమ్మల్ని వెంబడించాం, మాకేం దక్కుతుంది? ఇంతగా వచ్చాం కదా, మేము అందరికీ మీరు ద్వారా వాక్యం నేర్చుకొని అందరికీ సహాయం చేయమంటున్నాం కదా, మాకు ఏమి దక్కుతుంది అంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారు చూడండి. అందుకు యేసు వారితోనే కాదు మీతో కూడా అంటున్నాడు, నా నిమిత్తము, సువార్త నిమిత్తము, ఇంటినైనను, అన్నదమ్ములైనను,
అక్క చెల్లెండ్రైనను, తల్లిదండ్రులనైనను, పిల్లలనైనను, భూములనైనను విడిచిన వాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఇళ్లను, చూడండి, నువ్వు దేవుని కోసం పని చేస్తే 100 ఇళ్ళు సంపాదించుకుంటూ ఉండండి. నువ్వు ఏ గ్రామానికి పోతావో, ఎక్కడ ఉన్నావో అందరూ ఏమంటారంటే, ఇదిగో మా అన్నయ్య, ఏమండి, మావారు, మా ఇంట్లో వారు. నిన్నటి రోజున అన్న ఇంట్లో ఉన్నాడండి, ఉపేంద్ర అన్న ఇంట్లో ఉంటే ఈ ఇల్లు ఎవరిది? ఆయనదే. ఈ ఇల్లు సంపాదించుకున్నాడు ఆయన, ఈ ఇంట్లో మనుషులను గెలుచుకున్నాడు ఆయన. ఏమండి, అంటే ఒక ఇంటిని సంపాదించుకున్నాడు ఆయన. అలా మనం కూడా ఏం చేయాలంటే మన జీవిత కాలంలో ఈ వాక్యం అనే సహాయం చేస్తే ఇహంలోనే ఏం సంపాదించుకుంటూ ఉంటారో ఇంటిని సంపాదించుకుంటావు చెప్తున్నాడు. ఇంకా ఏం చెప్తున్నాడు చూడండి, 100 ఇండ్లు, 100 మంది అన్నదమ్ములు, 100 మంది అక్క చెల్లెళ్ళు, 100 మంది తల్లులు, 100 మంది పిల్లలను, భూములను, రాబో లోకమందు నిత్య జీవం. రాబో లోకమందు నిత్య జీవం. ఏ పని చేస్తే? సహాయం చేస్తే. ఏ సహాయం? వాక్యపు సహాయం. వాక్యపు సహాయమే సువార్త. అంటే సువార్త కార్యక్రమంలో నువ్వు ఉంటే నువ్వు ఎంతమందిని సంపాదించడే. ఇది 100 మంది అన్నలు, 100 మంది తమ్ముళ్ళు, 100 మంది అక్కలు, 100 మంది చెల్లెళ్ళు, 100 ఇల్లు, 100 మంది తల్లులు, అంటే 100 మంది తల్లులు అంటండి. 100 మంది తల్లుల్ని సంపాదించుకునే అవకాశం అన్నది ఈ భూమి మీద మామూలుగా మనుషులు మాట్లాడుతుంటారు. అంటే చనిపోయే లోపల 9 సంపాదించుకోవాలని. చనిపోయే లోపల ఎంతమంది సంపాదించుకోవాలంట? 9. కానీ దేవుడు ఏమంటున్నాడు? నా పక్కన పని చేయి, నా వాక్యం పని చేయి. నువ్వు ఎంతమంది సంపాదించుకుంటావు? 100 మంది. 100 మంది, ఒక్కరిని వదులు, ఇదిగో 100 మందిని సంపాదించుకుంటా ఉంటున్నాడు. కనుక ప్రేమైన దేవుని వారలారా, దేవుడు చెప్పిన మాట ఎప్పటికీ వ్యర్థమో కాదు, ఏది వ్యర్థం కాదు, మన జీవితాల్లో జరిగి తీరుతుంది అది. కనుక నిజమైన సహాయం చేయాలి. ఏమండి, నిజమైన సహాయం చేస్తే, వాక్యపు సహాయం చేస్తే, సువార్త పని చేస్తే, నిస్వార్థంగా దేవునికి నువ్వు అప్పగించుకుంటే, ఏమండి, వాక్యంలో నువ్వు ఉంటే, ప్రార్థనాపరుడుగా ఉంటే, ఆత్మను పొందుకుంటే ఏం చేయగలవంటే ఇవన్నీ కూడా నువ్వు పొందుకునే అవకాశం ఉందని చెప్తున్నాడు. ఒకనాడు ప్రేమైన దేవుని వారు ధనవంతుడు ఉన్నాడు ఈ భూమి మీద. సహాయం అంటే ఎవరు చేసేవాళ్ళు అనుకున్నాం మనం? మొదట ధనవంతులు చేసేవాళ్ళు, డబ్బు ఉన్న వాళ్ళు చేసేవాళ్ళు. ఈ భూమి మీద ధనవంతుడు ఉన్నాడు, లాజరు ఉన్నాడు. ధనవంతుడు ఎలా బతికాడండి? ధనవంతుడు సన్నపునార వస్త్రమును ధరించుకుని బతికాడు, ఊదారంగు వస్త్రమును ధరించుకొని బతికాడు. ఊదారంగు అంటే మంచి మంచి రంగులు, రాజులు వేసుకునే రంగులు, లేకపోతే ధనవంతులు వేసుకునే రంగులు. మరి పేదవాడైన ఆయన ఎలా బతికాడు? ఒక్కసారి ఇద్దరిని చూస్తే ఈయనేమో ఊదారంగు వస్త్రాలు వేసుకున్నాడు, సన్నపునార వస్త్రాలు ధరించుకున్నాడు, ధనవంతుడుగా బాగున్నవాడుగా ఉన్నాడు. ఈయన ఎలా ఉన్నాడంటే ఆయనకు బట్టలే సరిగా లేకుండా ఉన్నాడు, దరిద్రుడుగా ఉన్నాడు అని రాయబడింది. అదేవిధంగా ఈయన చూసామనుకోండి, ఈయన దగ్గర మంచి మంచి సువాసనలు, ఏమండి, మంచి మంచి సెంట్లు, కాస్ట్లీ పర్ఫ్యూమ్స్ అని ఎవరు వాడుతుంటారు? ధనవంతుడు వాడుతుంటాడు. మరి ఈయన దగ్గర చూసామనుకోండి, లాజర్ దగ్గర, ఈయన దగ్గర కురుపులు నిండి ఉన్నాయి. ఏమండి, అతని దగ్గర నుంచి ఏమొస్తా ఉంటుందండి బయటికి? చీము. ఏమండి, గాయాల నుంచి ఏమొస్తుంది? చీము, నెత్తురు. వారి దగ్గర ఏమొస్తుందండి? వాసన. ఈ వాసన ఎలా ఉంటుంది? అందరూ అనుభవించడానికి ఇష్టపడతారు. ఈ వాసన దగ్గరికి అయితే ఎవరు పోని కూడా. అలాంటి దుర్వాసన ఈయన దగ్గర నిండుకొని ఉందండి. ఈయనేమో ఎక్కడున్నాడు? బల్ల మీద రొట్టెలు కూర్చొని తింటున్నాడు. బల్ల మీద కూర్చొని మంచి మంచి రొట్టెలు తీసుకొని మంచి మంచి ఆహార పదార్థాలు రకరకాల రుచులతో వడ్డించుకొని హ్యాపీగా తింటున్నాడు. కానీ ఈయన ఎలాంటివంటే అయినా అన్ని మిగిలిపోయినవి, కింద పడిపోయినవి, లేకపోతే ముక్కలుగా మిగిలిపోతే ఆ బయట వేసేది తింటున్నాడు. ఈయనేమో ధనవంతుడేమో మంచి బంగ్లాలో ఉన్నాడు, ఈయనేమో వాకిట్లో పడి ఉన్నాడు. కానీ ఎప్పుడైతే చనిపోయారో, ఈయన చనిపోయారో ఆయన చనిపోయాడు, చావు అందరికీ వస్తుంది. పుట్టిన వారందరికీ ఏమొస్తుంది? చావు రాక తప్పదు, చావు వచ్చింది. ఒకనాడు ఈయనకి చావు వచ్చింది, ఈయనకి చావు వచ్చింది. చనిపోయిన వెంటనే ఏమైంది? తారుమారు. ఇప్పటి వరకు ఈడు బాగా సుఖపన్నాడు, బాగా ఎంజాయ్ చేశాడు, చాలా సుఖంగా ఉన్నాడు. ఇప్పుడు ఏమైనాడు? ఈయన సహాయాన్ని కోరుతున్నాడు. ఎవరి సహాయం కోరుతున్నాడు ఇప్పుడు? ఇప్పుడు ఎవరి సహాయం అంటే లాజర్ను పంపు నాకి అంటున్నాడు. నా వేలి కొనలతో నీళ్లు ముంచి మాకు ఇవ్వమనే సహాయం అడుగుతున్నాడు. అక్కడ సహాయాన్ని కోరుతున్నాడు. కనీసం నాకు నీళ్ళైనా, అంటే దప్పిక తీర్చుకోవాలి. ఏమంటే మనకు తెలిసిందండి, అది మనిషికి తెలిసేది ఏమంటే దప్పిక, దాహం. దాహం అనేది మనకు అవుతుంది కనుక ఎప్పుడు మనం నీళ్లు పదే పదే తాగుతుంటాం.
కనీసం ప్రతి మనిషి కూడా 5 లీటర్లు నీళ్లు తాగాలని చెప్తాం. అందుకని దేవుడు రాయించాడు. అంటే నీటి అవసరత నీకు తెలుసు గనక, దాహం అంటే నీకు తెలుసు గనక రాయించాడు ప్రేమైన దేవుని వల్ల. మరి ఎలాంటి పరిస్థితి ఉందో చూడండి. ఒక్కసారి ఏమో ఈ పేదవాడేమో మహాధనవంతుడైపోయాడు. ఎలా ఉన్నాడంట? నెమ్మది పొందుతున్నాడంట. ఈరోజు భూమి మీద ఎవరికి నెమ్మది ఉంది? ధనవంతులకి నెమ్మది ఉంది. అవునా కదా? ఆలోచించండి. ఈరోజు ఒక కాలేజీ ఫీజు కట్టాలంటే ఎంతైనా కట్టేస్తాం. ఎవరు? ధనవంతులు. లేకపోతే ఆరోగ్యం బాగాలంటే ఎంతైనా మేము ఖర్చు పెడతాం. ధనవంతులకు నెమ్మది ఉందనుకుంటున్నాం, నిజంగానే నెమ్మది ఉంది. అలా ఇప్పుడు ఎవరు ధనవంతులుగా మారాడు చనిపోయిన తర్వాత? లాజరు మహాధనవంతుడైపోయాడండి. మహా ఐశ్వర్యవంతుడుగా కనబడుతున్నాడు. దేవుడు చెప్పాడు కదా, వాక్యం ఇచ్చి నేను వారిని ఏం చేశాను? ఐశ్వర్యవంతుల్ని చేశాను. ఈరోజు మనం శ్రమ పడుతున్న మనం నిజమైన ఐశ్వర్యవంతులం ఎప్పుడు? ఈ భూమి మీద నుంచి పోతేనండి. ఈ భూమి మీద నుంచి పోయిన తర్వాతే నువ్వు ఐశ్వర్యవంతుడివి. ఈ భూమి మీద ఉన్నవన్నీ కూడా నిజమైన ఇవన్నీ కూడా వస్తువులన్నీ ఏంటో తెలుసా? ఇవి నిజమైనవి కాదండి. కరెన్సీ కట్టలన్నీ కూడా నిజమైనవి అనుకుంటాం. అవును కదా, నిజమైన డబ్బు ఇదంతా అంటాం. ఒక్కసారి అగ్గి వెలిగించి దాన్ని పెట్టామనుకోండి, ఏమైపోతాయి? అన్నీ కాలి బూడిదైపోతాయి. ఎక్కడ దాని యొక్క రూపం కనబడదు. అంటే ఇవన్నీ కూడా నాశనం అయిపోతాయి, క్షయమైపోతాయి. ఇవన్నీ కూడా ఈ క్షయమైపోయే వస్తువులు ఏవి కూడా నిజమైనవి కాదు. అక్షయమైనది ఏది? వాడబారనిది, పునాదులు కలిగిన పట్టణం. ఆ పట్టణం వైపు అబ్రహాం ఎలా ఎదురు చూశాడో, ఇదిగో నీవు విశ్వాసులమైతే మనం దానికోసమే ఎదురు చూడాలండి. ఆ ఎదురు చూసేవారు, అది తెలుసుకున్న వారు ఏం చేస్తారు? ఈ లోకంలో ఉన్న వాళ్ళకు సహాయం చేస్తారు. ఎవరు సహాయం చేయగలరు? ధనవంతులు సహాయం చేయగలరు. ఆ ధనం ఏది? వాక్యము మాత్రమే నిజమైన ధనం ప్రేమ దేవుని వల్ల. ఆ వాక్యపు జ్ఞానం తెలిసిన వారు మాత్రమే చేసేదే సహాయం. అంతేగాని ఈ ప్రపంచంలో వాళ్ళు ఎవరు చేసినా ఏది సహాయం కాదు ప్రేమైన దేవుని వల్ల. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం ఎంత మనశ్శాంతి ఉంటుందో వాక్యంలో ఇక్కడ చెప్తున్నానండి. ఒక వాక్యం ద్వారా చూద్దాం. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయం 50వ వచనంలో, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది. చూడండి, బ్రతికించింది ఎక్కడ? పాతాళంలో. చనిపోయిన తర్వాత కూడా నెమ్మదినిచ్చింది. అదే కింద అంటున్నాడు, నా బాధలలో నాకు నెమ్మది కలిగించింది. భూమి మీద నెమ్మది కలిగించదు కదా? కలిగించదండి, కలిగిస్తుంది. భూమి మీద కూడా మనకెన్నో విపత్కరమైన పరిస్థితులు, కష్ట పరిస్థితుల్లో వస్తున్న ఏది మనకు నెమ్మది ఇస్తుందంటే వాక్యం భూమి మీద నెమ్మదిస్తుంది. ఆ తర్వాత చనిపోయిన తర్వాత కూడా విశ్రాంతి లోకాన్ని ఇస్తుందండి వాక్యం. కాబట్టి ఆ వాక్యమే నిజమైన ధనం. ఆ వాక్యమే మనకేమిస్తుంది? మంచి నెమ్మదినిస్తుందండి. ఈ భూమి మీద ఉన్నవి ఏవి కూడా నీకు నెమ్మదినివ్వవు, శాంతినివ్వవు, సమాధానాన్నివ్వవు. శాంతి, సమాధానం, నెమ్మది, ప్రశాంతత నీకు ఇచ్చేదే తెలుసా? కేవలం వాక్యం. నీ వాక్యం. ఆ వాక్యం ఏం చేస్తుందంటే నీకు బాధల్లో కూడా ఏమిస్తుందంట? నెమ్మదినిస్తుంది వాక్యం. కనుక ప్రేమైన దేవుని వల్ల అది సహాయం, అదే సహాయం, వాక్యమే సహాయం. వాక్యానికి మించిన సహాయం ఈ ప్రపంచంలో ఏది కూడా లేదు. ఒకనాడు దేవుడు సహాయం చేశాడు, తల్లి గర్భంలో నీకు దేహం. రెండవదిగా ఏ సహాయం చేశాడంటే యేసుక్రీస్తుల వారిని నీ కోసం పంపించాడు. యేసుక్రీస్తుల వారిని నీకు బలిగా అర్పించాడు. అది పెద్ద సహాయం, అతి పెద్ద సహాయం యేసుక్రీస్తుని బలిగా అర్పించడం. మూడవదిగా ఆ వాక్యం కూడా నీకు ఇచ్చాడు. ఆ వాక్యమైన క్రీస్తునే సంపాదించుకుంటున్నాడు. బుద్ధి జ్ఞానంలో సర్వసంపదలు క్రీస్తులో గుప్తం చేసి ఆ వాక్యాన్ని నీకు ఇచ్చాడు. నిన్ను మహా ఐశ్వర్యవంతునిగా ఈ భూమి మీద నిలబెట్టాడు. కనుక ఈ జ్ఞానం తెలుసుకున్న నీవు ఇతరులకు మళ్ళీ నువ్వేం చేయాలి? సహాయం చేయాలి. సహాయం చేస్తావా లేదా అని దేవుడే అడుగుతున్నాడు. 11వ అధ్యాయం సామెతల గ్రంథం 11వ అధ్యాయం 24వ అధ్యాయం చూడండి. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 11లో 24వ అధ్యాయం 11 చూడండి. చావునకై పట్టబడిన వారు ఈ భూమి మీద ఉన్న వారంతా దేనికోసం ఉన్నారంట? రెండవ మరణం కోసం వీళ్ళందరూ పట్టుబడ్డారు. వీళ్ళకి ఎవరికి కూడా దేవుని జ్ఞానం అర్థం కాదు. వాళ్ళకి కావాల్సినవన్నీ భూ సంబంధమైనవే. మాకు బట్టలు కావాలి, ఇల్లు కావాలి, వస్తువులు కావాలి, టీవీ కావాలి, దాంట్లో సీరియల్ రావాలి, 24 గంటలు సీరియల్ రావాలి, 24 గంటలు గేమ్స్ వస్తూ ఉండాలి, బాగా తింటా ఉండాలి, బాగా సుఖపడతా ఉండాలి, సెల్ ఫోన్లు ఉండాలి, అవి పెద్ద పెద్ద ఉండాలి సెల్ ఫోన్లు.
ఆడుకుంటూ ఉండాలి, కంప్యూటర్లు ఉండాలి. ఏమండి, ఏవో వస్తువులలో ఆనందిస్తూ దేశ విదేశాలకు అన్ని తిరుగుతూ ఏం చేస్తున్నారు వాళ్ళు? చావుకు లోనై ఇదిగో రెండవ మరణానికి వెళ్ళిపోతున్నారండి. అలాంటి వారిని ఏం చేయాలంటే ఇప్పుడు నువ్వు రక్షించాలంట. చావునకై పట్టబడిన వారిని నీవు తప్పించు. నువ్వు చేసే అవకాశం ఇచ్చాడు దేవుడు. ఎవరికి ఇచ్చాడండి ఇప్పుడు అవకాశం? సహాయం చేసే అవకాశం, సహాయం చేసే స్థాయిలో ఎవరిని పెట్టాడు? నిన్ను పెట్టాడు. నువ్వు స్త్రీవైనా పురుషుడు అయినా, ఒక స్త్రీ అయితే నీ కుటుంబానికి చెప్పుకోవాలి, నీ పిల్లల్ని పెంచాలి. ఏమండి, పిల్లల్లో మరి ఆ తత్వం అండి, ఓర్చుకోలేని తత్వం, దాన్ని తీసేయాలండి. ఓర్చుకునేవారిగా పెంచాలి, వాళ్ళు ఓర్పు కలిగిన వారుగా పెంచాలి, సహాయం చేసేవారిగా పెంచాలి. అదే చెప్తున్నాడా, చావునకై పట్టుబడిన వారిని తప్పించుము, నాశనమందు పోయేటకు జోగుచున్న వారిని నీవు రక్షించాలి. నువ్వు రక్షించాలి అంటే నీవే రక్షకుడవి. రక్షకుని స్థాయిలో దేవుడు ఒక మనిషిని పెడితే నువ్వేం చేస్తున్నావు? ఆ స్థాయిని తగ్గించుకొని ఏమనుకుంటున్నావు? నేను దుమ్మును, ధూళిని, పురుగును, మట్టిలో పురుగును అనుకుంటూ బతుకుతున్నారు మనుషులంతా కూడా. ఏమండి, దేవుడు రక్షించే స్థాయిలో పెట్టాడండి, మంచి జ్ఞానాన్ని ఇచ్చాడు. నువ్వు ఏ స్థాయిలో ఉన్నా వాక్యాన్ని ప్రకటించే పని చేయాలి, నీ కుటుంబం ద్వారా ప్రకటించాలి. ఏమనాలండి? అదిగో మా కుటుంబంలో వాక్యం పెట్టండి అయ్యా, ఇంకొక వాక్యం ఏదైనా వేరే తిందాం. ఎందుకంటే భూమి మీద ఉన్న కాలంలోనే మనం వాక్యం ప్రకటించే స్థాయి ఉంది పిల్లలు. ఒక్కసారి ఈ భూమి మీద నుంచి వెళ్ళిపోయామంటే మన ఆత్మీయ తండ్రి రోజంతా అదే చెప్పాడు, నా శరీరం తిని నా రక్తం తాగువాడు నా మాంసం తిని అన్నాడా పెద్ద ఆయన. నా మాంసం తిని అంటే అప్పటికన్నా గుచ్చుకుంటుందేమో మనిషికని. ఏం తింటున్నామంటే ఈరోజు యేసుక్రీస్తు మాంసం తిని ఆయన రక్తాన్ని తాగి ఆయన్ని ఏం చేస్తున్నారంట? విస్మరిస్తున్నారట. సంఘానికి రాకుండా ఏవో పనులని మునిగిపోయి మనుషులంతా కూడా ఎంత ఘోరం చూడండి. అలా చేస్తే ఏమవుతుంది? ఆయన మాంసాన్ని రక్తాన్ని కూడా ఏమండి ఉచితంగా ఇస్తున్నా కూడా వారంట, దూరంగా ఉంటారంట. తెలుసు మాకంతా అనుకుంటారంట. అలాంటి వాళ్ళు ఏం చేశారంట? యేసుక్రీస్తునే అవమానపరిచినట్లు, యేసుక్రీస్తుని కింది వేసి తొక్కినట్లు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనే సంఘానికి మానకూడదండి. అండి, నిన్న ఉపేంద్ర అన్నయ్య గారు 650 కిలోమీటర్లు ప్రయాణించి ఇప్పుడు పోయి వాక్యం చెప్పుకుంటాడు ఆయన, మహానుభావుడు అండి. 650 కిలోమీటర్ల దూరం, ఎంత దూరం అండి? అంత దూరం నిద్ర లేక, ఆహారం సరిగా పుచ్చుకొనకుండా అక్కడికి పోయి వాక్యం చెప్పాలి అంటే అది ఎంతో రిస్క్తో కూడింది. పోతూ ఉంటే బ్రేకర్లు వస్తుంటే వాళ్ళు బ్రేక్లు వేసుకుంటారు, డ్రైవర్లు ఏమండి వెనక్కి ముందుకి అండి, ఎంత కష్టం చెప్పండి. అలాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు సంఘాన్ని ఏం చేయలేదు, విడవకుండా ఉన్నారు. మనం ఏమనుకుంటున్నాం? రోజు తలనొప్పి వస్తేనే తలనొప్పి వచ్చింది ఈరోజు, ఏదో పని ఉంది అంతే. నెలలు ఎప్పుడు రాకుండా కొద్దిమంది ఉంటారండి. అలా ఉంటే ఎవరికో చెప్పాలని కాదు, మనం అందరూ అలా ఉండకూడదని. ఇప్పుడు పెద్ద ఆయన వాక్యం ఎందుకు చెప్పాడు ఆ విషయాన్ని తీసుకొని అంటే అలా ఉండకూడదు. ఎందుకంటే నీవే సహాయం చేసేవాడుగా మారాలి. నీవు సహాయం చేసేవాడుగా మారాలంటే, ఉన్నత స్థాయిలో ఉన్నవాడుగా ఉండాలంటే నువ్వు ఒక క్రమశిక్షణలో ఉండాలి. కుటుంబాలు భార్య, మీరు అంటే భార్యాభర్త క్రమంగా ఉన్నారనుకోండి, వాళ్ళ వెనకాల ఉన్న పిల్లలు కూడా క్రమపరచబడిపోతారు. మనల్ని చూస్తారు, మిమ్మల్ని చూస్తారండి, తల్లిదండ్రిని చూస్తారు పిల్లలు. తల్లి తండ్రి ఎవరో తెలుసా? వాళ్ళు ఏమంటే మార్గదర్శకులు. నువ్వు తల్లిగా అయిపోయావంటే మార్గదర్శకుడు అయిపోయినా అర్థం. నువ్వు తల్లిగా ఉన్న తర్వాత ఏమంటే ఆలోచించడానికి లేదు, నువ్వు తండ్రిగా ఉన్నావంటే నువ్వేం ఆలోచించడానికి లేదు. నువ్వు చేస్తే ఆ బిడ్డలు నిన్ను చూస్తారు. కనుక ప్రేమైన దేవుని వల్ల తల్లి తండ్రిగా ఉన్న మనం, సంఘంలో ఉన్న మనం, దేవుడిచ్చిన నీకు స్థాయి అయితే ఏదైతే ఉందో, దేవుడు సత్యమైన సంఘంలోకి స్తంభంగా నిన్ను నిలబెట్టాడు. ఆ స్తంభమైన ప్రదేశంలో ఉన్న నేను ఏం చేయాలంటే ఈ స్తంభానికి బీటలు వారితే సంఘం కూలిపోతుందండి. సంఘం కూలిపోతుంది. ఏమంటే స్తంభాల మీదే సంఘం అంతా నిలబడి ఉంటుంది. కనుక స్తంభాలైన మీరు, అది పురుషులైనా స్త్రీలైనా, మీరందరూ స్తంభాలే. కనుక ఆ స్తంభాలు ఎలా ఉండాలంటే బాగా గట్టిగా ఉండాలి, పర్వతంలాగా ఉండాలి. అలా ఉండి మీరు ఏం చేయాలంటే ఇతరులకు మనం సహాయం చేసేవాళ్ళుగా ఉండాలి. ఏది నిజమైన సహాయం? వాక్యమే నిజమైన సహాయం. ఆత్మను రక్షించడమే నిజమైన సహాయం. ఆత్మజ్ఞానమే నిజమైన సహాయం. దైవ జ్ఞానమే నిజమైన సహాయం. అది ఎక్కడుందంటే ఇదిగో బైబిల్లోనే ఉంది. కనుక ప్రియులారా, ఈ బైబిల్ జ్ఞానాన్ని ఇతరులకు పంచడమే నిజమైన సహాయం. ప్రార్థన చేసుకోండి. దయగలిగిన మా తండ్రి, మీకు వందనాలు స్తుతులు తండ్రి. మరి ఈ చిన్న జీవిత కాలంలో తండ్రి మాకు ఆయుష్ని ఇచ్చి తండ్రి, మా యొక్క సమస్తాన్ని ఇచ్చి తండ్రి మమ్మల్ని పోషిస్తున్న విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం.
తండ్రి. ఒకప్పుడు తల్లి గర్భంలో తండ్రి మేము పిండంగా ఉండగానే నాయన మరి ఈ భూమి మీదకి మాకు రావాలనే ఉద్దేశంతో తండ్రి ఈ శరీరాన్నంతా మాకు నిర్మించి ఇచ్చిన విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ఆదివారపు దినాన ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుమారునికి ప్రతి కుమార్తెకు తండ్రి మంచి జీవితాన్ని ఇవ్వమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మంచి ఆలోచనలు స్ఫురింపజేయండి తండ్రి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా తండ్రి వాటినన్నీ దిగమింగుకునే నాయన మరి మీ పని చేయడంలో తండ్రి మీ పిల్లలు ఎల్లప్పుడూ తండ్రి మరి క్రీస్తుని ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్ళడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి మీ పిల్లలకు మంచి ఆరోగ్యాన్ని దయచేయండి, నెమ్మదిని దయచేయండి, శాంతిని దయచేయండి. మీ వాక్యపు పరిజ్ఞానాన్ని తండ్రి మీ పిల్లలందరూ నేర్చుకొని తెలుసుకొని తండ్రి వారు ఎవరితో మాట్లాడుతున్నా తండ్రి ఆ మాటల్లో తండ్రి మీ జ్ఞానం ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ అర్థిస్తూ సమస్త ఘనత మహిమలు మీకు ఆరోపిస్తూ క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.